ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురుక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693. కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కావ్య కృష్ణారెడ్డి గారు కావలి పట్టణంలోని ముస్నూరు కార్యాలయం వద్ద అమరాన్నంటిన సంబరాలు. అర్ధరాత్రి సమయమైన భారీగా విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేలుళ్లు, పూల వర్షంతో కావ్య కృష్ణారెడ్డి గారికి స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో కావలి గడ్డపై ఉన్న సైకోని సాగనంపై తెలుగుదేశం పార్టీ ఎగరవేద్దామని, తెలుగుదేశం జెండా ఎగరవేద్దామని కృష్ణారెడ్డి గారు పిలుపు. ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి సహకరించిన జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారికి, మాలపాటి సుబ్బానాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన కృష్ణారెడ్డి గారు జిల్లాలోని మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షుల సహాయంతో పార్టీని ముందుకు తీసుకువెళ్తానని వెల్లడి. సైకోను తరిమి కొట్టి కావలిని కాపాడుకోవాలని, ప్రశాంతత ప్రజలకి అందించాలని కోరిన కృష్ణారెడ్డి గారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చా. ఈ పదవిని నేను అలంకరించే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తులు, ఒకరు శ్రీ మాలేపాటి సుబ్బానాయుడు గారు, 2 బీద రవిచంద్ర గారు. వాళ్ళిద్దరు సూచనల మేరకు, వారి ఆలోచనల మేరకు, వారు చూపినటువంటి మార్గంలో నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను, సీనియర్ నాయకులను అందరినీ కూడా కలుపుకొని సమిష్టి మీద ఒక తాటిపైన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే దాంట్లో అందరినీ కలుపుకొని ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన ముందు ఉండేటువంటి పెద్ద సమస్య కావలిలో ఉన్నటువంటి దుష్ట పరిపాలన అంతమొందించాలి. ఇక్కడ తిష్ట వేసుకున్న అవినీతి పరులను మనం అంతమొందించాలి. మన కావలిని కనకపట్నం లాంటి కావలిని ఈరోజు కరప్షన్ పట్టణంగా, ఈరోజు అహింసలో ఉన్నటువంటి కావలిని ఈరోజు హింసా పట్టణంగా, శాంతి భద్రతలు లోపించిన పట్టణంగా,
కావలి అంటే రాష్ట్రంలో అమ్మో అక్కడ నివసించగలరా ప్రజలు అనేటువంటి భయప్రాంతంలో ఉన్నటువంటి ఈ కావలి పట్టణాన్ని మనం చేజిక్కించుకునే దాంట్లో, మనం కాపాడుకునే దాంట్లో మనందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా రావాలి. మనందరం కూడా కావలి నుంచి అత్యధికమైనటువంటి మెజార్టీతో పార్టీ అధిష్టానం సూచించిన విధంగా మనం ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిని గెలిపించుకున్న నాడు మనందరం కూడా విజయం సాధించినట్టే. దీనికి అందరూ కూడా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, పార్టీలో ఉన్న వివిధ పదవుల్లో ఉన్నట్టు అందరూ కూడా మన రవిచంద్ర గారు, మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో ఈరోజు నేను ఇన్ఛార్జ్ అయినప్పటికీ పెద్దలు వాళ్ళందరూ సూచనల మేరకు నేను నడుచుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు నారాయణ గారి సూచనల మేరకు, ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షుడైనటువంటి అజీజ్ గారి ఆదేశాల మేరకు ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిచేదానికి నా వంతు నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ అధినేత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది.